హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేదే ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఉండ్రాళ్ళు చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇలా ప్యాన్‌లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా వాటర్ మరుగుతున్న సమయంలోనే బెల్లం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు రైస్ ఫ్లోర్ 1 కప్ తీసుకున్నట్టయితే బెల్లం హాఫ్ కప్ సరిపోతుంది. మీకు స్వీట్‌నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే రైస్ ఫ్లోర్ 1 కప్ తీసుకున్నట్టయితే ముప్పావు కప్ బెల్లం వేసుకోండి. స్వీట్‌నెస్ సరిపోతుంది. మీరు తినే స్వీట్‌నెస్ బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా బెల్లం అంతా కూడా ఒక 2-3 మినిట్స్‌లోనే కరిగిపోతుంది. ఇలా బెల్లం కరుగుతున్న సమయంలోనే ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోండి. కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అయినా సరే, ఎండి కొబ్బరి అయినా సరే, ఏదైనా సరే తురిమి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి, శనగపప్పు, బెల్లం అంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఇలైచీని కూడా వేసుకోండి. ఇలైచీ, నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రుచి కూడా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించండి. అలాగే పాకం వచ్చేలోపు శనగపప్పు కూడా మెత్తగా అవుతుంది. సాధారణంగా గణపతిని భోజన ప్రియుడు అంటారు. ఆయనకి ఉండ్రాళ్ళు, కుడుములు అంటే మహా ఇష్టం. ఇక నూనె వేయకుండా చేసే ఈ పదార్థాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత, అలాగే బెల్లం పాకం రాగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి. ఇలా కలిపే సమయంలో స్టవ్‌ని ఖచ్చితంగా ఆఫ్ చేయండి. లేదంటే పాకం ముదిరిపోతుంది. అంతా సరిగ్గా మిక్స్ అవ్వదు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా ఇలా మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం పాకంలో రైస్ ఫ్లోర్ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం చల్లగా అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యంతా మిక్స్‌లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఈ నెయ్యి కొద్దిగా చేతికి కూడా అప్లై చేసుకోండి. నెయ్యి చేతికి అప్లై చేసుకున్న తర్వాత, ఇదంతా కూడా రౌండ్ షేప్‌లో బాల్స్ లాగా చేసుకోండి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత, ఇవన్నీ ఒక సైడ్‌కి పెట్టుకోండి. ఈ షేప్ అనేది రౌండ్ షేప్‌లో అయినా చేసుకోవచ్చు, ఫ్లాట్‌గా అయినా చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ మా ఛానల్ పేజీలో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ పేజ్‌ని విజిట్ చేయండి. ఈ ఉండ్రాళ్ళన్నీ ఇలా రౌండ్ షేప్‌లో చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. అలాగే ఇందులో ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోండి. ఇందులో రెడీ చేసి పెట్టుకున్న రైస్ బాల్స్, ఉండ్రాళ్ళని వేసుకోండి. ఇవి ప్లేట్‌లో ఎన్నైతే పడతాయో అన్నీ ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా స్టీమ్‌లో ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి. మన ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్‌గా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.